మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ అయ్యి క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనక ఒక్కసారి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కోసం తెలుసుకోవాల్సిందేనండి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన 5%, అలానే ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన 1% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తామని ఎస్బీఐ చెప్తుంది. మరి దాని సంగతి ఏంటో చూద్దామండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దాం. మీకు ఒకవేళ ఈ కార్డ్ నచ్చి అప్లై చేద్దాం అనుకుంటే గనక లింక్ డిస్క్రిప్షన్ లో అలానే పిన్డ్ కామెంట్స్ లో ఇస్తాను. దాని నుంచి ప్రొసీడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని చూస్తే గనక బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుందండి. జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ హారిజెంటల్ గా వచ్చేవి, ఇప్పుడు కొంచెం స్టైలిష్ గా వెర్టికల్ ఫార్మాట్ లో కూడా వస్తున్నాయండి. ఈ కార్డ్ కి టాప్ రైట్ లో చూస్తే గనక ఎస్బీఐ కార్డ్ లోగో కనిపిస్తుంది. మిడిల్ లో క్యాష్ బ్యాక్ అని కనిపిస్తూ ఎల్లో డిజైన్ బాగుందండి. అలానే కొంచెం లెఫ్ట్ బాటమ్ లో చూస్తే ఎన్ఎఫ్సి సపోర్టెడ్ లోగో కనిపిస్తుందండి. అదేనండి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అలానే చిప్ కార్డ్ తో పాటు రైట్ సైడ్ బాటమ్ లో వీసా అని కార్డ్ నెట్వర్క్ కూడా కనిపిస్తుందండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనక ముందుగా చెప్పుకోవాల్సింది కార్డ్ క్యాష్ బ్యాక్ కోసం అండి. అంటే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ ని యూజ్ చేసి ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ ని మర్చెంట్ తో సంబంధం లేకుండా పే చేస్తాము అని ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ చెప్తుందండి. అలానే 1% క్యాష్ బ్యాక్ మీరు ఆఫ్లైన్ లో ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే మీకు వస్తుందండి. మరి ఎంత క్యాష్ బ్యాక్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎర్న్ చేయొచ్చు అంటే మీరు ఆన్లైన్ అలానే ఆఫ్లైన్ లో కలిపి ఒక స్టేట్మెంట్ సైకిల్ లో మాక్సిమం 5,000 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేయగలుగుతారండి. అలానే ఎస్బీఐ నో రిస్ట్రిక్షన్ ఆన్ మర్చెంట్ అని చెప్తూనే కొన్ని ట్రాన్సాక్షన్స్ కి క్యాష్ బ్యాక్ అవైలబుల్ కాదని కూడా చెప్తుందండి. అవేంటి అంటే మీరు యూటిలిటీ బిల్స్, ఇన్సూరెన్స్, రెంటల్ పేమెంట్స్ కానీ ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పే చేసినా, లేదంటే వ్యాలెట్ లో మనీ లోడ్ చేసినా, ఫ్యూయల్ కొట్టించినా, అలానే మీ పిల్లల స్కూల్ ఫీజ్ అలానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి పే చేసినా సరే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదండి. అలానే మీరు జ్యువెలరీస్ కొన్నా, అలానే రైల్వేస్ కి మీరు ఎటువంటి పేమెంట్స్ చేసినా, అదేనండి ట్రైన్ టికెట్స్ లాంటివి ఏవి బుక్ చేసుకున్నా సరే మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. అలానే మర్చెంట్ ఈఎంఐ, ఫ్లెక్సీపే ఈఎంఐ కి మీరు ట్రాన్సాక్షన్స్ ని కన్వర్ట్ చేసినా సరే మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రాదు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ ని మీ క్రెడిట్ కార్డ్ అకౌంట్ కి 2 వర్కింగ్ డేస్ లో అయితే గనక క్రెడిట్ అవుతుందండి. కాబట్టి మీరు ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ షాపింగ్ లాంటి వాటి మీద స్పెండ్ చేయడానికి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసుకోవచ్చండి. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదండి, వాటిలో ఇంతకు ముందు వరకు కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ బానే ఉండేవి, ఇప్పుడు అస్సలు లేవు. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి షాపింగ్ చేసి పేమెంట్ చేసుకుంటే గనక మీరు 5% క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయొచ్చు. అలా మీరు మాక్సిమం 5,000 క్యాష్ బ్యాక్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎర్న్ చేయాలి అంటే, అది కూడా ఒక మంత్ కి మీరు ఎర్న్ చేయాలి అంటే అట్లీస్ట్ 1 lakh రూపీస్ ని ఈ కార్డ్ ద్వారా మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు బయట అదేనండి ఫిజికల్ గా షాప్ కి వెళ్ళి ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేస్తే గనక అప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ అప్లికబుల్ అవుతుంది. అలా మీరు మాక్సిమం 5,000 రూపీస్ ని ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన ఎర్న్ చేయాలి అంటే, అది కూడా ఒక మంత్ కి మీరు ఎర్న్ చేయాలి అంటే అట్లీస్ట్ 5 lakh రూపీస్ ని మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి రెండో బెనిఫిట్ విషయానికి వస్తే గనక స్పెండ్ బేస్డ్ రివర్సల్ అండి. అంటే మీరు ఖర్చు పెట్టి బెనిఫిట్ తీసుకోవడం అనమాట. క్లియర్ గా చెప్పాలి అంటే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు ఇయర్లీ 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీరు సెకండ్ ఇయర్ పే చేయాల్సిన రెన్యువల్ ఫీజ్ అయినా 999 రూపీస్ ప్లస్ 180 రూపీస్ జిఎస్టీ ని, అదేనండి టోటల్ 1,178 రూపీస్ ని మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు స్పెండ్ చేసిన దానిలో 0.59% అనమాట. మీరు ఏదైనా అవసరం రీత్యా ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి అంత అమౌంట్ స్పెండ్ చేస్తే అది మీకు బెనిఫిట్ అవుతుంది తప్పితే అదర్వైజ్ ఇదేమంత బెనిఫిట్ అయితే కాదు. అలానే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఫ్యూయల్ కొట్టిస్తే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ పడుతుందండి. ఇండియాలో ఏ ఫ్యూయల్ స్టేషన్ లో అయినా సరే 500 రూపీస్ నుంచి 3,000 రూపీస్ మధ్యలో ఫ్యూయల్ కొట్టించి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే అలా పడిన ఫ్యూయల్ సర్చార్జ్ లో మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే వస్తుందండి. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అసలు మీకు యూజా కాదా అనేది డీటెయిల్ వీడియో చేశానండి. ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ లో అయితే గనక లింక్ ప్రొవైడ్ చేస్తాం. అలానే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కాంటాక్ట్ లెస్ ఫీచర్ తో వస్తుందండి. అంటే ఇండియాలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 5,000 రూపీస్ ట్రాన్సాక్షన్ వరకు మీరు పిన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే, అలానే మీ క్రెడిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేసి స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మీరు 5,000 రూపీస్ కంటే ఎక్కువ పేమెంట్ ని కాంటాక్ట్ లెస్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే గనక అప్పుడు కూడా మీరు కార్డ్ ని స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీరు పిన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
నేను కాంటాక్ట్లెస్ కార్డ్స్ కోసం మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఇంకొక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. అలాగే ఈ కార్డ్ ని మీరు ఇండియాలో ఆల్మోస్ట్ 3,25,000 అవుట్లెట్స్ లో, ఫారెన్ కంట్రీస్ లో, ఎంటైర్ గ్లోబ్ లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా అవుట్లెట్ లో షాపింగ్ చేస్తే పేమెంట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అవుట్లెట్ వీసా గానీ మాస్టర్ కార్డ్ గానీ యాక్సెప్ట్ చేస్తే గనుక ఈ కార్డ్ ని యూజ్ చేసి మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అలానే మీ ఇంట్లో పేరెంట్స్ కి గానీ, స్పౌస్ కి గానీ, చిల్డ్రన్స్ కి గానీ, మీ సిబ్లింగ్స్ కి గానీ 18 ఇయర్స్ ఏజ్ దాటుంటే గనక వాళ్ళకి ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే గనక మీరు ఈ SBI యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయొచ్చండి. ఇది మీకు ఫ్రీగానే ఆఫర్ చేస్తారు. యాడ్ ఆన్ కార్డ్స్ వల్ల నాకు తెలిసినంత వరకు కస్టమర్ కి వచ్చే బెనిఫిట్ కన్నా దాని నుంచి బ్యాంక్ పొందే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే కస్టమర్ కి ఫ్రీగా క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఇది కస్టమర్ కి వచ్చే బెనిఫిట్. ఆ కస్టమర్ ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేసి ఒకవేళ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని ఫుల్ గా పే చేయకపోతే మాత్రం దాని నుంచి బ్యాంక్స్ ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్పెండ్ చేసిన అమౌంట్ ని పే చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని EMI గా కూడా కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందండి. క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు బెనిఫిట్స్ కాదండి, వాటి ఛార్జెస్ కోసం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీ కార్డ్ చేతిలోకి వచ్చిన తర్వాత వీటి గురించి తెలుసుకోకపోతే మాత్రం మీరు చాలా బాధపడతారు. ముందుగా ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేద్దాం అనుకుంటే కనుక మీరు జాయినింగ్ ఫీజు అయిన 999 రూపీస్ ని GST కాకుండా పే చేయాల్సి ఉంటుంది. అదే GST తో కలిపి 1,180 రూపీస్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఈ కార్డ్ కి ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ ఫీజు ని కూడా పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా 999 రూపీస్ టాక్సెస్ కాకుండా, అదే టాక్సెస్ తో కలిపి 1,180 రూపీస్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఇయర్లీ 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ రెన్యువల్ ఫీజుని అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి డొమెస్టిక్ గా గానీ, ఇంటర్నేషనల్ గా గానీ ATMs నుంచి మనీ అయితే గనక ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చండి. అలా విత్డ్రా చేసినందుకు గాను ఒక ట్రాన్సాక్షన్ కి మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజుని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంత పే చేయాల్సి ఉంటుందండి అంటే మీరు విత్డ్రా చేసే అమౌంట్ లో 2.5% కానీ 500 రూపీస్ కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మీకు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ గా చార్జ్ చేస్తారండి. ఇది మీరు డొమెస్టిక్ ATMs లో గానీ, ఇంటర్నేషనల్ ATMs లో గానీ ఎక్కడ విత్డ్రా చేసినా సరే ఈ ఫీజు అయితే చార్జ్ చేస్తారండి. కాబట్టి మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి, దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనక గోల్డ్ లోన్ లేదంటే పర్సనల్ లోన్ ట్రై చేయండి. అవి చాలా బెటర్ అండి. ఎందుకంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ని EMI గా పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% వరకు ఉంటుంది. అదే ఈ క్రెడిట్ కార్డ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందండి అంటే 3.5% పర్ మంత్ చొప్పున ఇయర్ కి 42% వరకు మీరు పే చేయాల్సి ఉంటుందండి. అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఈ క్రెడిట్ కార్డ్ పైన మీరు తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని పే చేయడం 1 day డిలే అయినా సరే మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ పైన పెనాల్టీ చార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి. జనరల్ గా ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ పైన అయితే కనుక మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 500 రూపీస్ కంటే తక్కువ ఉంటే గనుక మీరు ఎటువంటి లేట్ పెనాల్టీ చార్జెస్ ని పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీకు క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 500 రూపీస్ నుంచి 50,000 దాటి ఉంటే గనుక మీరు మినిమం 400 రూపీస్ నుంచి మాక్సిమం 1,300 రూపీస్ వరకు అయితే గనుక మీకు లేట్ పెనాల్టీ చార్జెస్ అయితే పడతాయండి. కాబట్టి క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్ గా టైమ్ లైన్స్ ని ప్రాపర్ గా డీల్ చేసేలా ఉండాలి. అదే మీరు క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిట్ కంటే ఎక్కువ అమౌంట్ ని మీరు స్పెండ్ చేస్తే గనుక దాన్ని ఓవర్ ద లిమిట్ చార్జెస్ అంటారండి. అంటే ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh రూపీస్ అనుకుందాం. మీరు పొరపాటున ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ని ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేశారు అనుకుంటే గనుక అలాంటి టైంలో మీరు అలా ఎక్స్ట్రా స్పెండ్ చేసిన 10,000 పైన మీకు 2.5% ఓవర్ లిమిట్ ఫీజ్ కింద చార్జ్ చేస్తారండి. మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేసినా సరే మినిమం అయితే గనుక 600 రూపీస్ ని మీకు చార్జ్ చేస్తారు. లేదంటే 2.5% ఓవర్ లిమిట్, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మీకు చార్జ్ చేస్తారండి. మరి ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి? మీరు రెగ్యులర్ గా ఆన్లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉండి దాని మీద మీరు క్యాష్ బ్యాక్ ని ఎర్న్ చేద్దాం అనుకుంటే గనుక ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని మీకు 100% రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇంతకు ముందు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ రెగ్యులర్ గా క్యాష్ బ్యాక్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉండేవి. కొత్తలో ప్రతి కంపెనీ కూడా ఆఫర్స్ ఇస్తాయి కదా. కాకపోతే ఇప్పుడు ఎటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ పెద్దగా లేవు. కాబట్టి మీరు చేసే షాపింగ్ పైన క్యాష్ బ్యాక్ ని మాక్సిమం 5,000 రూపీస్ వరకు గనక ఎర్న్ చేయాలనుకుంటే గనక ఈ కార్డ్ అయితే మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అలానే ఈ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లో మీకు ఎటువంటి ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ అనేది లేదండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఫ్రీగా కూడా రాదు. మీరు ఒకవేళ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనక IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి వచ్చిన మిలియన్ క్రెడిట్ కార్డ్ కోసం ఒకసారి చూడండి. అది మీకు ఫ్రీగానే వస్తుంది. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మన ఛానల్లో
కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనుక ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలానే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో చూడాలి అనుకుంటే ఇకపై మన ప్రతి వీడియో కూడా sracademyindia.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలానే పిన్నెడ్ కామెంట్స్ లో కూడా ఉంచుతానండి. దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.